హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హేమంత్. ఎంసెట్ సిరీస్లో భాగంగా ఇంకో వీడియో అనేది మేము ముందుకు తెచ్చాను. ఈ వీడియో చెప్పే కంటే ముందు ఫస్ట్ వీడియో వచ్చేసి మనకి టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్, ఓన్లీ అటానమస్ అండ్ యూనివర్సిటీస్, వాటి కాలేజ్ ఫీజ్ అండ్ కాలేజ్ కోడ్స్ అండ్ టాప్ 20 కాలేజెస్ లిస్ట్ అనేది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చేశాను. అది ఎవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఆ టాప్ 20 కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ తెలుసుకోవాలనుకుంటారో డైరెక్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వీడియో అని చూడొచ్చు. ఇక మన సెకండ్ వీడియోకి వచ్చేసాం. ఈ సెకండ్ వీడియో వచ్చేసి మన దేని గురించి అంటే టోటల్ గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ తెలంగాణ, ఫీజ్ డీటెయిల్స్, కాలేజ్ కోడ్స్, లొకేషన్ అండ్ వాటి సీక్వెన్స్ లైక్ బేస్డ్ ఆన్ వాటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అండ్ నాక్ ర్యాంక్ అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ బేస్ చేసుకొని గవర్నమెంట్ కాలేజెస్లో టాప్ ఏది, బాటమ్ ఏది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి మనకి JNDH హైదరాబాద్. ఇది టాప్ ఫస్ట్ కాలేజ్ ఇన్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్. ఈ కాలేజ్ వచ్చేసి రెండు సెక్టర్లో కంపేర్ చేసిన ఫస్ట్ కాలేజ్ అని JNDH హైదరాబాద్ ఉంటుంది. అండ్ సెకండ్ కాలేజ్ వచ్చేసి వన్ మినిట్, ఇందులో మనకి కాలేజ్ ఫీ వచ్చేసి మనకి 50,000 అనేది గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేసింది. ఈ 50,000లో మనకి SC, ST, BC ఈ క్యాస్ట్ అంటే ఈ కేటగిరీకి చెందిన వాళ్ళకి ఫీజ్ ఎగ్జెప్షన్ అనేది ఉంది. అంటే వీళ్ళు ఏ రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అదర్ దెన్ వీళ్ళు అంటే లైక్ BCA, BC అండ్ D కేటగిరీస్ అండ్ EWS ఆల్సో, ఈ 5 కేటగిరీస్ వాళ్ళు ఈ 50,000లో గవర్నమెంట్ అనేది వీళ్ళకి 35,000 పే చేస్తుంది. అంటే ఈ 50,000లో 35 పోను ఇంకా మిగతా 15,000 అనేది మనమే పే చేసుకోవాలి. అది ఎవరైనా సరే, ఈ JNDH కాదు, JNDH అఫిలియేటెడ్ ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్కి సేమ్ ఫీ అనేది అంటే 50,000. అందులో 35,000 గవర్నమెంట్ పే చేస్తుంది, మిగతా 15,000 మనమే పే చేసుకోవాలి. అది 2023 దాకా ఉన్నది ఈ సిస్టమ్ అనేది. ఈ 2023 దాకా అయితే ఈ సిస్టమ్ అనేది ఉన్నది. ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు 2023 దాకా అయితే ఈ సిస్టమ్ అనేది నడిచింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రొవైడ్ చేసింది ఏంది, BC స్టూడెంట్స్కి ఫుల్ రియంబర్స్మెంట్ అనేది ఇస్తామని మెన్షన్ అయింది. ఒకవేళ అది 2024 అడ్మిషన్ టైంలో అప్లికేబుల్ అయితే మీకు కూడా ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. లేదు అనుకో, మీకు సేమ్ గవర్నమెంట్ అనేది 35 పే చేస్తుంది, మిగతా 15 అనేది మీరే కట్టుకోవాలి. ఈ కాలేజ్ అనే కాదు, ఏ కాలేజ్ అయినా వాటి ఫిక్స్డ్ అంటే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క ఫీ అనేది ఫిక్స్ అయి ఉంది ఆల్రెడీ జియో ప్రకారం. ఆ ఫిక్స్డ్ అంటే ఆ అమౌంట్లో 35,000 పోను, మిగతా అమౌంట్ మొత్తం మీరే పే చేయాలి. ఇది ఫీజ్ రింబర్స్మెంట్ గురించి పూర్తి డీటెయిల్. ఇప్పుడు మనకి ఈ ఫీజ్ రింబర్స్ సంబంధించి కూడా పూర్తిగా ఒక వీడియో చేసిన, ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఎవరికైతే ఫుల్ డీటెయిల్స్ కావాలో వాళ్ళు డైరెక్ట్గా ఆ లింక్ మీద క్లిక్ చేస్తే చూడొచ్చు. అండ్ సెకండ్ కాలేజ్ వచ్చేసి మనకి JNDH 5 years ఇంటిగ్రేటెడ్ కాలేజ్. ఇందులో మనకి సెల్ఫ్గా పే చేయాల్సి ఉంటుంది. ఇది గవర్నమెంటే కానీ ఇందులో ఫీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ థర్డ్ కాలేజ్ వచ్చేసి మనకి OU కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ. ఇది వచ్చేసి మనకి థర్డ్ కాలేజ్. ఇందులో కూడా మనకి ఫీ అనేది 50,000 ఉంటుంది. అండ్ ఫోర్త్ కాలేజ్ వచ్చేసి OU సెల్ఫ్ ఫైనాన్స్. OU కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఉంటుంది సేమ్, ఇందులో మనమే పే చేస్తాం. అండ్ ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి మనకి JNDH సుల్తాన్పూర్. ఇది వచ్చేసి మనకి ఇంజనీరింగ్ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజెస్లో 5th ప్లేస్లో ఉంది. అండ్ కాలేజ్ కోడ్ కూడా ముఖ్యం. ఇప్పుడు JNDH అఫిలియేటెడ్ గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటికీ ఒకటే, అంటే JNDH కామన్ ఉంటుంది, కానీ కాలేజ్ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి, సుల్తాన్పూర్. ఈ ప్లేసు, ఈ కాలేజ్ కోడ్ అనేది రెండు అనేది ఇంపార్టెంట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో. అండ్ సిక్స్త్ కాలేజ్ వచ్చేసి మనకి కాకతీయ యూనివర్సిటీ వచ్చేసి మనకు వరంగల్ ఉంది. ఈ కాకతీయ యూనివర్సిటీకి కాలేజ్ కూడా KUWL. ఈ కాకతీయ యూనివర్సిటీ కోడ్ వచ్చేసి దీనికి కూడా కాలేజ్ ఫీ అనేది 50K ఉంటుంది. అండ్ సెవెంత్ కాలేజ్ వచ్చేసి మనకి JNTU కొండగట్టు. ఇది వచ్చేసి కాలేజ్ కోడ్ వచ్చేసి మనకి JNKR. కాలేజ్ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి జగిత్యాల జిల్లాలో ఉంది. కాలేజ్ వచ్చేసి మనకి JNDH మంతని. ఈ మంతని కాలేజ్ కోడ్ వచ్చేసి మనకి JNTM. అన్ని కాలేజ్ అఫిలియేటెడ్ కాలేజ్ ఫీ కూడా సేమ్. వీటి అన్ని కాలేజ్ 50,000. ఈ 50,000లో 34 మిగతా 15 మీద పే చేసుకోవాలి. అదర్ దెన్ SC, ST, BC ఇవి స్టూడెంట్స్. అండ్ మనకు వచ్చేసి నైన్త్ కాలేజ్ వచ్చేసి మనకి JNTU రాజన్న సిరిసిల్ల. ఇది వచ్చేసి మనకి సిరిసిల్ల డిస్టిక్లో ఉంది. ఇంత అంటే ఈ కాలేజ్ ఉంది, ప్రజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పూర్తి ఎక్విప్మెంట్ అయితే లేదు. ఇందులో జరగాల్సిన ల్యాబ్స్ అన్నీ మనకి జగిత్యాల కొండగట్లో జరుగుతున్నాయి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని పెట్టుకోండి. ఎవరికైతే గవర్నమెంట్ కాలేజే కావాలి అన్నప్పుడు పెట్టుకోండి. అండ్ KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇందులో కూడా గవర్నమెంట్ కాలేజే, కానీ ఇందులో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ ఉంది కాకతీయ యూనివర్సిటీలో. ఇది వచ్చేసి మనకి 10th ప్లేస్లో ఉంది. అండ్ నా వచ్చేసి ఇప్పుడు JNTU పాలేరు. ఇది అంటే 2023లోనూ లాస్ట్ టైంలో అప్రూవ్ అయింది ఈ కాలేజ్ వచ్చేసి.
ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏం లేదు, కానీ అడ్మిషన్ తీసుకున్నారు 2023లో స్పెషల్ అడ్మిషన్స్ కింద. ఇందులో మనకి అంటే ఈ 2 కాలేజెస్ లైక్ ఇది, ఇంకొకటి వచ్చేసి మనకి మహబూబాబాద్. ఈ 2 అంటే ఈ 2 డిస్ట్రిక్ట్లో 2 కాలేజెస్ అనేవి అప్రూవ్ అవ్వడం జరిగింది. 2023లో అడ్మిషన్స్ కూడా తీసుకున్నారు స్పెషల్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి. ఈ 2 కాలేజెస్ కూడా స్టార్ట్ అయినాయి జేఎన్టీయూ అఫిలియేటెడ్ కింద. ఇది వచ్చేసి మనకి 11th పొజిషన్లో ఇది ఉంది. అండ్ 12th వచ్చేసి మనకి మహబూబాబాద్. ఇది అంటే ఈ రెండిట్లో 11th 12th ఏం లేదు, కానీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ కాలేదు. అది మా ప్రెజెంట్ అయితే టెంపరీ బిల్డింగ్లో రన్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇంకా డెవలప్ కాలేదు. ఈ గవర్నమెంట్ కాలేజెస్ కావాలి, అది కూడా దగ్గరలో కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ కాలేజెస్ అనేది యూజ్ అవుతాయి. అండ్ ఇక మనకి 13th కాలేజ్ వచ్చేసి మనకి ఎంజీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి మన నల్గొండలో ఉంది. అండ్ 14th కాలేజ్ వచ్చేసి కొత్తగూడెం, అఫిలియేటెడ్ టు కాకతీయ యూనివర్సిటీ. ఇది వచ్చేసి మనకి ఇది కాకతీయ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ అయ్యి ఉంది. ఇది 14th కాలేజ్. ఇదండి మొత్తం గవర్నమెంట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ యొక్క ఫీ డీటెయిల్స్. అండ్ ఎవరికైతే ఈ మొత్తం పీపీటీ అండ్ లీస్ట్ అండ్ టాప్ 20 కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ ఏవి, వాటి యొక్క ఫీ డీటెయిల్స్, ఈ అన్ని డీటెయిల్స్ అనేవి మనం కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ ఉంది, ఆ లింక్లో జాయిన్ అయిపోండి. అందులో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటే అందులో ఎంసెట్ సంబంధించి ఇది ఒక సిరీస్ ఉంటుంది. ఫస్ట్ అంటే మనకి ఫస్ట్ అప్లికేషన్ నుంచి లాస్ట్ ఎండింగ్, అంటే ఇప్పుడు మనకి లాస్ట్ వెబ్ ఆప్షన్ సీట్ అలాట్మెంట్ అయ్యేదాకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.